హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇంట్లోనే ఉన్న పదార్థాలతో సింపుల్గా ఈజీగా ఎగ్లెస్ కేక్ ఎలా చేసుకోవాలన్నా చెప్తాను రండి. బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ డ్రై ఫ్రూట్స్, మైదా, పాలపిండి, బేకింగ్ పౌడర్, నెయ్యి, తర్వాత వచ్చి పంచదార పొడి అండి. నెయ్యి కాగించుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి కరిగిన తర్వాత పంచదార పొడి వేసుకోవాలి. మీకు పంచదార పొడి వద్దు, హెల్తీగా కావాలంటే బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చండి. తర్వాత మైదా వేసుకోండి. మీకు మైదా కూడా వద్దు అన్న వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇంకొకసారి గోధుమ పిండితో కేక్ కూడా చూపిస్తాను. హాఫ్ స్పూన్ వంట సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని చిన్న గ్లాస్తో పాలు వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకుంటూ ఉండి పాల పొడి వేసుకోవాలి. ఒక కప్పు వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకుంటే ఉండలు లేకుండా మన కేక్ అన్నది చాలా స్మూత్గా చాలా టేస్టీగా వస్తుందండి. చూసారా, ఎక్కడ ఉండలు లేకుండా ఎలా కలిపానో ఈ వీడియోలో చూపించినట్టు కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని చిన్న స్టాండ్ పెట్టుకున్నానండి. ప్రస్తుతానికి బాండీ ఎక్కాలి కదా, నేను కేక్ చేసుకునే మౌల్ ఉంటుంది కదా, తీసుకుని నెయ్యి రాసుకుని దాని మీద మైదాపిండి పొడి వేసుకుంటున్నాను. అలా వేసుకోవడం వల్ల కేక్ ఎక్కడ మాడకుండా చాలా స్మూత్గా వస్తుందండి. దీని మైదాపిండి వల్ల బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి మైదాపిండి వేసాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ మిక్చర్ ఉంటుంది కదండి, అందులో వేసేసుకుని దానిపైన మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ప్యానం వీటికిందో లేదో చూసుకుని ఇది పట్టుకెళ్ళి దాని మీద పెట్టాలండి. కేక్ అన్నది చూసారా, నేను పెట్టేసాను. కేక్ గిన్నె బౌల్ దాని మీద మూత పెట్టుకుని ఇప్పుడు ఇంకో మూత పెట్టుకోవాలండి. చక్కగా చూడండి కేక్ ఎంత బాగా బేక్ అయిందంటే నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చక్కగా కేక్ చూసారు ఎంత బాగా బేక్ అయ్యిందో. మనకి ఇది ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఓవెన్ ఉన్న వాళ్ళు చూడండి, చాక్ పెట్టి చూసాను ఎక్కడ అంటుకుంటలే. కేక్ అన్నది మనకు పర్ఫెక్ట్గా రెడీ అండి. ఒక 5 మినిట్స్ ఉండేసి నేను స్టవ్ కడేసాను. ఇప్పుడు చల్లారిన తర్వాత చూడండి ఇలా చాక్తో చుట్టూ తీసుకోవాలి. చూసారా, కలర్ కూడా ఎంత మీకు కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు టర్న్ చేసి చూపిస్తున్నాను, ఎక్కడ మాడకుండా కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. కేక్ది టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు పిల్లలు స్కూల్ నుంచి రాబోకే ఇలా కేకులు కానీ చేసి పెడితే చాలా ఇష్టపడతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ కేక్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్.